ప్రతి భక్తులకు కూడా స్వామి పిలిస్తే పలికే దైవంగా వారికి ఏది కావాలన్నా కూడా వెంటనే స్వామి వారికి అందజేస్తూ ఉన్నాడు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గరుడ మీడియా. ఈరోజు మనం కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలుకూరులో ఉన్నాం. ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి మంగళవారం కూడా అన్నదానం ఫ్రీగా చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ వారు. ఇక్కడ చాలామంది దాతలు వస్తుంటారు. అండ్ యూఎస్కి వెళ్ళినటువంటి రిటర్న్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు కానీ ఎన్ఆర్ఐలు కానీ ఎంతోమంది ఇక్కడ దాతలు ఉన్నారనమాట. ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం చేస్తూ ఉంటారు. 500 మంది నుంచి 1000 మంది వరకు చేస్తూ ఉంటారు అన్నదానం అనేది. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి ఎవరికి వాళ్ళు దాతలుగా ఏర్పడి అందరూ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. అందరూ జనాలు ఇప్పుడిప్పుడే పోగవుతున్నారు. నెమ్మదిగా మనం కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీ సభ్యులందరితో కూడా 6 సంవత్సరాల నుంచి నిరంతరంగా వానలు పడినా ఎండలు పడినా ఎండున్నా వానున్నా ఎట్లా ఉన్నా సరే అన్నదానం కంపల్సరీగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి అన్నదానం జరగడానికి సహకరించడం ఇక్కడ చాలా విశేషం. అండ్ అట్లాగనే మన అయ్యగారు ఇందాక చెప్పినట్టుగా ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ భక్తులు వచ్చి అయ్యగారు ఆంజనేయ స్వామి దగ్గర కోరుకుంటే పక్కా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి అయ్యగారు మన ఇందాక సెలవిచ్చినట్టుగానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది రావాలి అని అనుకుంటున్నారంటే ఇక్కడ మన చిలుకూరులో ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి టెంపుల్కి కంపల్సరీ సందర్శించండి అందరూ. అండ్ మనం పోతూ ఉన్నాం, ఎక్కడెక్కడి వరకు పోతూ ఉన్నాం, లాంగ్ వెళ్తూ ఉంటాం. ఆంజనేయ స్వామి టెంపుల్స్కి కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి కానీ ఎక్కడెక్కడో లాంగ్ ఉన్న వాటికి ప్రతిదానికి వెళ్తూ ఉంటాం. అలాగనే మన దగ్గరలో ఉన్న వాటి విశిష్టతను కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాటికి మనం పట్టించుకోకుండా మన లోకల్లో టెంపుల్స్ ఏముందిలే మనం అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మన వాటిని ముందు మనం డెవలప్ చేసుకుంటే అలా అనుకోబట్టే ఒకప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇంతకుముందు ఎవరికి తెలియదు. కానీ ఈ రోజున అదొక పుణ్యక్షేత్రం లాగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అందరం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకొని మరీ వెళ్తూ ఉంటారు ఆడ వరకు. అలాగనే నెక్స్ట్ మన చిలుకూరులో కోదాడకి దగ్గర ఉన్నటువంటి మన చిలుకూరులో అభయాంజనేయ స్వామి టెంపుల్ కూడా అలానే అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. తమస్కారణ్యోగే ప్రమాణం హరితమః హనుమాన్యత్తమస్తేన దుఃఖక్షయకరో భవ. జై శ్రీరామ్. మన తెలంగాణ ప్రాంతంలో ప్రముఖమైనటువంటి స్థలంగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చిలుకూరు గ్రామము చాలా పురాతనమైనటువంటి గ్రామము. అందరికీ తెలిసినటువంటి గ్రామం ఇది. ఆ గ్రామంలో ఊరి బయట ఉన్నటువంటి కాలువొడ్డు అంటే కృష్ణానది పరివాహకం నిత్యం కూడా పారేటువంటి కృష్ణానదిగా పారేటువంటి కాలువ ఒడ్డు ఇది. అభయాంజనేయ స్వామి ఇక్కడ గత 45 సంవత్సరాల పూర్వం నుండి గ్రామస్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉన్నారు. స్వామి మరి నిత్యం కూడా దినదిన ప్రవర్ధమానమై ప్రతిల్లుతూ మరి ఆనాడు చిన్న గద్దె మీద ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకున్నారు. అది కాస్త స్వామి యొక్క అనుగ్రహంతో ఒకప్పుడు ఇది చాలా 10 అడుగులు లోతుకుండే కిందికి. కానీ అటువంటిది కొంతమంది భక్తులు చేరి ఒక గద్దె ఏర్పాటు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి నిర్మించారు. ఆంజనేయ స్వామి నిర్మించిన తర్వాత ప్రతిరోజు కూడా దీపం స్వామికి ఏదో రకమైనటువంటి నైవేద్యం సమర్పిస్తూ ఉన్నారు. అటువంటి నైవేద్యం సమర్పిస్తూ కొద్ది రోజుల్లోనే స్వామికి కొంతమంది భక్తుల ద్వారా వారు అనుకున్నటువంటి పనులు నెరవేరిన తర్వాత చుట్టూ కూడా ఆయనకు ప్రహరీ గోడలాగా ఒక మందిరం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మందిరం ఏర్పాటు చేసిన తర్వాత స్వామికి నిత్యం నైవేద్యం చేస్తున్నారు. ఆ చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే మళ్ళీ కొంతమంది అప్పుడు ఇక్కడ రోడ్డు కూడా లేదు, ఇటు కట్టమ కూడా రామపురం రోడ్డు ఇదంతా కూడా రోడ్డు లేకపోతే ఆ వచ్చినటువంటి కాంట్రాక్టర్కు వాయిదా పడుతుంటే ఇక్కడ స్వామిని వేడుకున్నారు. ఆ స్వామి నాకు ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ వచ్చినట్టు విధంగా చూడండి స్వామి, వస్తే మీకు మంచి నిర్మాణం చేస్తానని చెప్పేసి అనగానే వెంటనే ఆయనకు ఆ పని నిర్విఘ్నమై ఎలాంటి ఆడిపోట్లు లేకుండా వెంటనే కార్య దక్షతతోటి ఆయనకు విజయం సాధిస్తున్నారు. వెంటనే స్వామి యొక్క అనుగ్రహం చేయడం వచ్చింది కదా అని చెప్పేసి ఈ చుట్టూ కూడా స్వామికి గ్రిల్స్ లాగా ఏర్పాటు చేసి పైన మందిరానికి అంతా కూడా కట్టడం జరిగింది. ఇలాగా ప్రతి భక్తులకు కూడా స్వామి పిలిస్తే పలికే దైవంగా వారికి ఏది కావాలన్నా కూడా వెంటనే స్వామి వారికి అందజేస్తూ ఉన్నాడు.
కాకపోతే కొంత సమయం పడుతుంది. కొంతమందికి తెల్లారి కావచ్చు, ఒక గంటలో కూడా పని కావచ్చు. స్వామిని నమ్ముకొని చేస్తున్నటువంటి వారికి విశేషంగా ఉంది. అదేవిధంగా నేను ఇక్కడ ఆలయానికి వచ్చి ఒక 8 సంవత్సరాలు దాటింది. గత జూలైలోనే, మొన్న 16వ తారీఖు 8 సంవత్సరాలు దాటి 9వ సంవత్సరం ఇక్కడ నేను నిత్యం దీప నైవేద్య కార్యక్రమం స్వామికి నిత్య నైవేద్యం చేస్తూ ఉన్నాం. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నేను వచ్చిన తర్వాత స్వామివారికి మరి అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి స్వామివారి యొక్క సంకల్పం కలిగింది. ఆ సంకల్పాన్ని నేను భక్తులకు ఆలయ కమిటీ వారికి తెలియజేయడం వల్ల వారు కూడా అంగీకారం తెలిపి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. భక్తజన సందోహంతో ఇక్కడ ప్రతి మంగళవారం కూడా విశేషంగా భక్తులు వస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భంలోనే భక్తులకు విశేషంగా 500 పైసలకు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి భక్తులు ఎంతో కొంత శక్తి కొలది మేము కొంత పెట్టాము రుసుము, ఆ రుసుము ఇస్తున్నారు. అలా కాకుండా కొంతమంది వాళ్ళకు తోచిన విధంగా ధన రూపేణ, వస్తు రూపేణ, బియ్యం కావచ్చు, ఉప్పులు పప్పు లాంటివి కూడా ఇచ్చి స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలా స్వామి శక్తితోటి ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుడిగా ప్రసిద్ధి చెందాడు. అంటే మనం అనుకున్నటువంటి కార్యం వెంటనే సఫలీకృతం అవుతూ ఉన్నది. అది స్వామి నిదర్శనం. మాకు కానీ వచ్చిన భక్తులకు కానీ ఆలయ కమిటీ వాళ్ళకు కూడా నిదర్శనం. ఇంకా దినదిన ప్రవర్తమానమే వెలుగొందుతూ కొద్ది రోజుల్లోనే ఇది మన కొండగొట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ఎలా అయితే ఉంటుందో ఇది కూడా చరిత్రలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నవి. అది స్వామి యొక్క మహిమ అన్వితమైనటువంటిది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి భక్తులు ఇంకా విశేషంగా ఎంతో కొంత శక్తి కొలది వారు సమర్పించుకొని దేవాలయ అభివృద్ధికి కూడా, నిర్మాణానికి కూడా సహకరించాలని ఆలయ కమిటీ వారు కోరుతూ, మరి ఈ ఆలయాన్ని ఇంకా వృద్ధి చేయాలంటే తలా మనం చేసుకుంటే మంచిదని చెప్పే సంకల్పం, స్వామివారి యొక్క అనుగ్రహం. అటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు మరి ఈరోజు కూడా ప్రతి మంగళవారం ఆగకుండా వస్తుంది. మరి వర్షం వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాం, కానీ స్వామి అనుగ్రహం ఇంతే మాత్రం తప్పకుండా ఆయన సంకల్పంతో వర్షం కూడా ఆగిపోయి ఈ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. భక్తులు కూడా చూశారు. అంటే స్వామివారి యొక్క మహిమ చాలా గొప్పదైనటువంటిది చెప్తారు. అందుకే ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా రామనామ సంకీర్తన చేస్తూ ఉంటారు. రామనామం ఎంతైతే చెప్తారో ఆ రామనామమే దానికి విశేషంగా మాట్లాడుకుంటారు. ఆ రామ అనేటువంటి శబ్దమే ఆంజనేయ స్వామికి ఒక గొప్పదైనటువంటి ఫలప్రసాదాలు, నైవేద్యాలు లాంటిది. కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు ముందుగా 11 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ తర్వాత వారి కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి మొక్కుబళ్ళు కూడా తీర్చుకుంటున్నారు. మరి హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏ విధమైనటువంటి ఫేమస్ అవుతుందో ఇక్కడ కూడా చిలుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అదే విధంగా వృద్ధిలోకి వస్తుంది. మరి ఇక్కడ కూడా సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు, మరి వీసాలు కానివ్వండి, ఇతర దేశాలకు పోయే వాళ్ళకు అన్ని రకాలైనటువంటి పనులు స్వామి వెంటనే ఇస్తున్నాడు. అందుకే స్వామి అభయాంజనేయ స్వామిగా ఇక్కడ కొలువై ఉండి మరి అందరికీ కూడా వారు కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి దయ వల్ల మరి ఆలయ కమిటీ భక్తులు మరి నిత్యం అన్నప్రసాదం చేసినటువంటి శక్తి కలిగిస్తున్నాడు. అదేవిధంగా మరి ఇంకా ముందు గొప్ప శక్తి కలిగి మంచిగా వృద్ధి చెందాలని, భక్తులు విశేషంగా పాల్గొనాలని వారందరినీ కోరుకుంటున్నాం. రండి, దర్శించండి, స్వామిని చూసి ధరించండి, సేవించుకోండి. జై శ్రీరామ్. గత 2 సంవత్సరాలుగా మేము కమిటీ ఏర్పాటైన తర్వాత నుంచి ఈ ప్రతి వారం అన్నదానానికి ఆగకుండా అన్నదానం చేపిస్తున్నాము. ఈ కమిటీ ఇంకా అభివృద్ధి చెందాలని, దేవాలయం కూడా ఇంకా పెద్దగా కట్టించాలనే కోరిక మాకు ఉంది. ఈ భక్తులు చాలా రావాలని ఈ స్వామిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం. సంతానం లేని వాళ్ళు సంతానం కోసం వచ్చి ప్రతి వారం కూడా 5 వారాలు ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అందుతుంది. పెళ్ళి కావాలని కోరికతో వచ్చిన వాళ్ళు ఇక్కడ 5 వారాలు ప్రదక్షిణాలు చేసుకొని ఆయనకి అభిషేకం చేసి వెళ్తే అది కూడా నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా సరే ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ స్వామి కొంగు బంగారం అయ్యి మన వెంటనే ఉండి, ఆ స్వామి సుబ్రహ్మణ్య స్వామి మనతోనే ఉండి, ఆ స్వామి మనందున ఉండి అందరికీ దర్శనం ఇస్తున్నాడు. ఆ ఆంజనేయ స్వామి కూడా
కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడికి ప్రతి భక్తుడు కూడా ఏ మనసు పూర్తిగా ఏది కోరుకుంటే అది ఆ స్వామి మనకి ఇస్తుండు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. చిలుకూరు ప్రధాన రహదారి ప్రక్కనున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు సకల ప్రజల మీద, రాష్ట్రం మీద, దేశం మీద కూడా ఉండి దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారి సన్నిధిలో స్వామివారిని ప్రార్థిస్తూ, ఈ స్వామివారి యొక్క మహిమ అనంతమైనది, అద్భుతమైనది, అనిర్వచనీయమైనటువంటిది. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి యొక్క వ్యక్తిగా మనం భావిస్తాం. భక్తులు కోరినటువంటి యొక్క కోరికలు తీర్చేటువంటి యొక్క కొంగు బంగారం ఈ స్వామివారు. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఈతి బాధలు కలిగినా భక్తులు ఆ స్వామివారిని గనక ప్రార్థించి వేడుకుంటే సకల కార్యాలు కూడా నెరవేరుతాయనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకం భక్తులకు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ, అటు చూస్తే ఆంధ్రప్రదేశ్, ఈ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా వస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్నంత మాత్రం చేతనే వారి యొక్క పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దాని సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఏదో మొక్కులు తీర్చుకొని స్వామివారి దగ్గర దర్శనం అయితే ఆ కార్యం నెరవేరితే, ఒక వివాహం కావచ్చు, ఈది బాధ కావచ్చు, కష్టాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు కావచ్చు, మరి ఏ ఇతరమైనటువంటి యొక్క సమస్యలున్నా స్వామివారికి గనక విన్నవించినట్టయితే స్వామివారు నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చిన తర్వాత ఆ భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి సన్నిధిలో ఏదో ఒక కార్యక్రమాన్ని మహత్తరమైన, ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు. సుమారుగా 500 మంది భక్తులు ఈ యొక్క అన్నప్రసాదాన్ని, స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. మరి ఈరోజు గమనించినట్టయితే ప్రత్యేకంగా హుజూర్నగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి మరి 10వ వార్డులో ఉన్నటువంటి దేవరం మరి శ్రీకాంత్ మరియు సురేష్ రెడ్డి గారు, వారి యొక్క తల్లిగారు, వారి ధర్మపత్నులు అందరూ కూడా కలిసి ఇక్కడ సుమారు 500 మందికి అన్నదానం అనేటువంటిది నిర్వహిస్తున్నారు. అంటే వారు కోరినటువంటి కోరికలు నెరవేరాయి. ఆ కోరికలకు స్వామివారికి మరి తృణంగా చంద్రునికో నూలు పోగన్నట్టు మనం ఆయన ఎంత ఇచ్చినా, ఆయనకి ఎంత పెట్టినా మనకి సరిపోదు. కాబట్టి ఆ సంతోషం కోసం, వారి ఆత్మ సంతోషం కోసం ఈరోజు ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో వారు అన్నదాన ప్రసాదం అనేటువంటిది వితరణ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనం అందరం కూడా తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి భక్తులు ఈతి బాధలు తీర్చేటువంటి యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అందరూ కూడా, సమస్త ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, సమృద్ధి కలిగినటువంటి యొక్క ధనంతో వర్ధిల్లాలని మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మేము ఆ స్వామివారిని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నప్రసాదానికి వచ్చారు కాబట్టి చెప్పులు లేకుండా రావాలి దయచేసి. చాలా మంది మధ్యలో కొంతమంది చెప్పులు వేసుకొని వస్తున్నారు. మీరు చూసి వాళ్ళకన్నా చెప్పాలి భోజనం చేసేవారు. మన ఫంక్షన్కి రాలే కాబట్టి దేవుడి ప్రసాదం, వాళ్ళకి చెప్పులు లేకుండా రండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, రామనామం పలుకుతూ ఉండండి. కనీసం తినేటప్పుడన్నా మనం దేనికి తింటున్నాం అనేది ప్రసాదం కాబట్టి రామరామ అనుకుంటూ ఆస్వాదించండి. అంటే తినండి దాన్ని.
తింటే దాంట్లో ఉప్పు కారం చేదు వగరు తీపి అన్నీ కూడా ఏవి ఉండవు, మీకు అంత మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ చేదున్నా కూడా తీయగానే అనిపిస్తుంది, రామనామం పలుకుతూ తింటున్నాం కాబట్టి. ఒకవేళ కారం ఉన్నా కూడా కారం ఏమనిపించదు మనకు. రామనామం అంత గొప్పదన్నట్టు. హనుమంతుడు ఏది చేయాలన్నా కూడా, ఆయనకు ఏది ఇవ్వాలన్నా కూడా రామాని పలుకురా ముందు, తర్వాత నువ్వు ఏది పెట్టినా తింటా అంటాడు ఆయన. కాబట్టి ఆయన రాముడి యొక్క బంటు కాబట్టి రామనామమే గొప్పదైనటువంటిది. రామనామము రమ్యమైనటువంటిది రామనామం అని చెప్తారు. రామదాసు కూడా రామనామం యొక్క గొప్పతనం చెప్పాడు. మనం ఏ పండు తిన్నా కూడా అంత తృప్తి ఉండదట. రామ అనేటువంటి 2 అక్షరాలు పలికితే చాలు మన జన్మ ధన్యమైతుంటుంది, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి, కొన్నైనా పుణ్యాలు కట్టుకుంటాం అని చెప్తాడు. కాబట్టి ఆ రామనామం చెప్తూ ఉండాలి. బయటికి చెప్పకపోయినా కూడా కనీసం మనసులో అన్నా అనుకోవాలి రామ కృష్ణ కృష్ణ అని. చాలా వెనకటి రోజుల్లో లెటర్ రాసినా కూడా లేవగానే కూర్చోగానే చేసినా కూడా అయ్యో రామ అనుకుంటూ లేస్తారు. అవునా? ఆంజనేయ స్వామి ఉంటే చాలా విశేషమైనటువంటి బలంతో కూడుకున్నటువంటిది. మన ఎన్ని పాపాలున్నా కూడా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏమైనా దుష్ట దోషాలున్నా కూడా ఆ చెట్టుతో పాటు ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయ స్వామికి చాలా విశేషం అన్నట్టు. శని దోషాలు కానీ, రాహుకేతువులు కానీ, ఏ దోషాలున్నా కూడా పోతాయి. మనకున్నటువంటి దోషాలంటే ఏమున్నాయంటే ఏముండవు దోషాలు, మనమే పెద్ద దోషం. కాబట్టి మనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం మేలుకొలుపుతూ ఉంటూ రామనామం పలుకుతూ ఉంటే గొప్పగా ఉంటుంది. అందరినీ చల్లగా చూడాలి, అందరితో మంచిగా ఉండాలనేది చెప్తారు మనకు భగవంతుడు. కాబట్టి మన అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా కొత్త వ్యక్తులతోటి, భక్తులతోటి ఇక్కడ కళకళలాడుతూ ఉంటుంది. ఎంతో మంది వాహనాలు ఆగి కూడా భోజనాలు చేస్తూ వెళ్తున్నారు. చాలా మంది చెప్తుంటారు, అయ్యా స్వామి మొన్న అనుకోకుండా వచ్చామండి, అటు వెళ్తూ భోజనం చేశాం మీ దగ్గర, అది చాలా బాగుందండి, ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా మాకు అన్నదాన కార్యక్రమం దొరకలేదు. ఈ దేవాలయంలో ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో మంచిగా జరిగింది, తృప్తిగా తిన్నామండి, దొరికిన కొద్దిగా కూడా అని చెప్పేసి అంటున్నారు చాలా మంది కూడా. అంటే అది స్వామి యొక్క గొప్పతనం, మా గొప్పతనం కాదు, కమిటీ వాళ్ళ గొప్పతనం కాదు. వారు చేసి పెడుతున్నారు వంట, కమిటీ వారు నిర్వహణ చేస్తూ ఉన్నారు. అన్ని సరుకులు తీసుకొచ్చి ఆ చేయటంలోనే ఉంటుంది ఏదైనా. ఒకవేళ వాళ్ళు అటు ఇటు చేసినా కూడా స్వామికి నైవేద్యం పెట్టాము. ఇప్పుడు అన్ని కలిపి స్వామికి నైవేద్యం పెట్టాం కాబట్టి ఆయన స్వీకరించాడు. అందులో ఏదున్నా కూడా తృప్తిగా స్వీకరించాడు స్వామి. కాబట్టి మనం కూడా అలాగే తృప్తిగా స్వీకరించాలి. అన్నం పారేయకండి, చాలా మంది ఎక్కువ పారేస్తున్నారు పెట్టుకొని. అలా పారేయకుండా చూడండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు పారేసినటువంటి అంతా ఒక 10 మంది కలిపితే ఒకరికి భోజనం అవుతుంది. ఆ మధ్య చాలాసార్లు చూసాం ఇస్తరాకులలో. అందుకే ఇస్తరాకులు కాకుండా ఇప్పుడు పళ్ళాలలో ప్లేట్లలో పెడుతున్నాం. ఆ ప్లేట్లలో తిని ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకోపోకుండా మంచిగా శుభ్రంగా కడగండి. అంటే మనకి ఇంట్లో కడగటం అలవాటు ఉండదు కాబట్టి అక్కడే పడేస్తాం. వాళ్ళు కడుక్కుంటారు కానీ ఇక్కడ కడిగే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇది దేవాలయ సన్నిధి. ఇంట్లో అంటే హోటల్లో అంటే వాళ్ళు కడుగుతారు, ఇక్కడ కడిగేటటువంటి వాళ్ళు ఉండరు. ఏమైనా మన సేవా భాగ్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందులో మనం కూడా సేవకులమే. భోజనం చేసినటువంటి వాళ్ళు భక్తులు కానీ ఎవరు కానివ్వండి, మనందరం కూడా ఆ దేవుడి దగ్గర సేవకులమే. మనం చేసేటువంటి చిన్న సేవ అంటే నువ్వు తృప్తిగా నీకు భోజనం పెట్టారు, ఇక్కడ నువ్వు తృప్తిగా భోజనాన్ని స్వీకరించావు. స్వీకరించిన తర్వాత ఏం చేయాలి? మంచి మనసుతోట తిన్నటువంటి ప్లేటును మొత్తం శుభ్రంగా కడిగి అక్కడ పెడితే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రసాదం కింద పడకుండా తినండి, మీకు ఎంత కావాలనో అంతే పెట్టించుకొని తినండి. ఇకపోతే ఆషాఢ మాసం, మరి ఇవాళ చివరి మంగళవారం. ప్రతి మంగళవారం కూడా చాలా విశేషమైనటువంటి రోజే. జయవారం అంటారు సంస్కృతంలో. జయవారం అంటే అంతా జయం కలుగుగాక. కాబట్టి ఇటువంటి మంగళవారం 2 రోజుల్లో మనకు మళ్ళీ బాజా భజంత్రులతో మోగేటువంటి సమయం ఆసన్నమవుతుంది. 26వ తారీఖు నుంచి శ్రావణ మాసం. అందరి ఇళ్లలో బిజీగా ఉంటారు. ఆ శ్రావణ మాసంలో కూడా ప్రతి మంగళవారం, ప్రతి నెల, ప్రతిరోజు కూడా మంచి రోజే మనకు. అమావాస్య కూడా మనకు మంచి రోజే, కాకపోతే దాన్ని మనం పక్కన పెట్టేశాం. ఆదివారం కూడా మంచి రోజే, చవితి కూడా మంచిదే, షష్ఠి కూడా మంచిదే. మనకు ఫోన్ చేశారు ఎట్లా అంటే అని. మరి ఆ రోజు ఏ కార్యక్రమం వచ్చినా కూడా మనం చేసుకోవాలి. మనం పుట్టేటప్పుడు చవితి ఇవన్నీ చూసుకొని పుట్టాం కదా, పోయేటప్పుడు కూడా మనం ఏమి చూసుకోం కదా, నక్షత్రాలు తిథులు. కాబట్టి భగవంతుడు మనకి ఎంతవరకు ఇస్తారో అంతవరకు. కాకపోతే అది అటువంటి ఆ స్వామి మహత్యంగా ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తూ, మరి విశేషంగా
ముందుకు వస్తున్నారు అందరూ కూడా. ఈ వారం మన హుజూర్ నగర్ వాస్తవ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు అందరికీ కూడా స్వామి యొక్క దయ కలిగి ఉండి వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని, అందరినీ మంచిగా చల్లగా చూడాలని, ఒక మంచి బుద్ధిని, యశస్సు, కీర్తి అన్ని వారింట వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు, వారితో పాటు వచ్చినటువంటి సపరివారానికి, వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభం కలగాలని వారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటే అన్నదానం సరిపోలేదా? అలా కాదు. పెట్టుకుంటే వస్తారు 500 మంది 1000 మంది వచ్చి తింటారు. కానీ అది కాదు. స్వామి దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి నైవేద్యం అన్నదాన ప్రసాదం పెడితే అదొక తృప్తి. కాబట్టి ఇటువంటి దాంట్లో మనం కూడా భాగం పంచుకోవచ్చు. అయ్యో నేను తిరిగిపోతున్నాను కానీ ఏమి ఇవ్వలేకపోయాను స్వామి అని ఒక ఆయన వచ్చి అడిగాడు ఆ మధ్యన. అయ్యో అలా ఏం కాదయ్యా, నీకు ఇయ్యాలని బుద్ధి పుడితే ఎంతో కొంత ఇయ్యి. ₹1 ఇచ్చిన అన్నదానానికి సరిపోతుంది. 11 నీ ఇష్టం. ఏదో ఒకటి ఒక వస్తు రూపంలో ఇచ్చేసాయి. ఏదో ఒక బియ్యం, అయ్యా నేను బియ్యం ఇస్తాను, నీ ఇష్టం. అలాగే మనం ఏది అయినా కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. అయితే మొన్న ప్లేట్లు అనగానే అందరు కూడా చాలా మంది భక్తులు ముందుకు వచ్చారు. ఆ స్టీల్ ప్లేట్లు ఇచ్చిపోయారు. వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని కోరుకున్నాం. ఇంతకుముందు ఒక వచ్చి మేము గ్లాసులు ఇస్తామండి అయ్యగారంటే మంచిదమ్మా ఇవ్వండి అని చెప్పేసి అన్నాను. అయితే వాటి మీద ఎవరి పేరు కొట్టించాలో అదొక డౌటే, ప్లేట్లు మీద కూడా. అయితే పోయినసారి ఒక ఆయన ప్లేట్లు ఇచ్చిందని ఆంజనేయ స్వామి పేరు కొట్టించాడు. ఎందుకో మీ పేరు కొట్టించుకోపోయారంటే, అయ్యా మనం ఇచ్చింది భగవంతుడు మనకి ఇచ్చాడు, మేము భగవంతుడికి ఇచ్చారు కానీ నా పేరు గొప్పతనం కాదు, అక్కడ భగవంతుడి పేరే ఉండాలని చెప్పేసి ఆంజనేయ స్వామి అని కొట్టించాడు. అవన్నీ కాకుండా జై శ్రీరామ్ అని కొట్టించినా చాలు, అంటే ఇక్కడ గుర్తుగా ఉంటుందని. కాబట్టి ఇటువంటి విశేషాల్లో దేవాలయాలు మనం ఎక్కడెక్కడికో తీర్థయాత్రలకు వెళుతూ ఎన్నో సమర్పించుకుంటున్నాం, ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టుకుంటున్నాం. మనం ఇక్కడ ఖర్చు పెట్టుకునే కొద్దిగా అన్నప్రసాదం. కాబట్టి దానికి అందరూ సహకరించండి. అలాగే ఇంకా ఎవరైనా ఏదైనా వస్తు రూపంలో ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూర్చోవడానికి కొంచెం కుర్చీలు కూడా అవసరమే. కొంచెం పెద్ద మనుషులు వస్తున్నారు ఈ అన్నదాన టైంలో. మరి అన్నదాతలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం కుర్చీలు అవసరం ఉంటాయి. మన ఆలయ కమిటీ వాళ్ళకు కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఈ అందరి సమక్షంలో. మరి వాళ్ళు కూడా కొంతమంది చెప్పండి, నేను కూడా చెప్తాను. ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే మీరు తలాకు కుర్చీ ఇచ్చినా కూడా ఒక 100 మంది ఇస్తే 100 కుర్చీలు అవుతాయి. అర్థమైందా? కాబట్టి స్వామికి మనం ఎంత చేసుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే మనం స్వామికి ₹1 ఇస్తే మనకు ₹10 ఇస్తున్నాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా జరిపించినటువంటి హుజూర్ నగర్ వాస్తవ్యులు శ్రీ శ్రీకాంత్ రెడ్డి ధర్మపతి, వారి కుటుంబ సభ్యులు, వారి అమ్మగారు సురేష్, వారి అమ్మగారు సావిత్రమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు, తర్వాత రెండో కుమారుడు సురేష్ రెడ్డి, తేజస్వి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేశారు. వారికి, వారి కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, మరి వారితో పాటు వచ్చినటువంటి శర్మ గారు, కొంతమంది బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా మంచి జరగాలని, వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని, మంచి బుద్ధి, యశస్సు, కీర్తి అన్ని కూడా మీకు లభించాలని, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ పెట్టు. అంటే ఎప్పుడు కూడా హనుమంతుడే మీ వెంట ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే మన యొక్క వాక్చాతుర్యం, మనం మాట్లాడే మాట, ఏం మాట్లాడాలి అంటే ఏం మాట్లాడినా కూడా ఎవరేదన్నా కూడా రామరామ అంటే చాలు, అదే గొప్పదైనటువంటిది. నిర్భయత్వం అరోగత, మనలో ఉన్నటువంటి భయాన్ని వదిలిపెట్టాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ అందజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమః. వయం వై శ్రవణాయ బ్రహ్మే వరే కామాం కామ కామాయ మక్షం కామే వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయ పురుషతేంద్రాయుష్యేంద్రియే ప్రతిష్టతే. అన్నదాత, 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 సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జై శ్రీరామ్.